కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. 5,400 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపనలో చేరున్నారు. మొదటి కాగజ్ నగర్ జాతీయ రహదారుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం BHEL వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. వర్చువల్ గా పనులు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రవాణా రోడ్డు శాఖ మంత్రి రోడ్ల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అదేవిధంగా జాతీయ రహదారులు అదేవిధంగా ఫ్లైఓవర్లను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గడ్కరీతో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ తో పాటు ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటగా ఉదయం 10:30 గంటలకు కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ రహదారులకి శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు BHEL వద్ద నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ ప్రారంభించబోతున్నారు. అనంతరం అంబర్పేటలో కూడా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ను ప్రారంభించబోతున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకి అంబర్పేటలో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ గ్రౌండ్ లో సభలో పాల్గొని ముఖ్యంగా అక్కడి నుంచే వర్చువల్ గా పలు జాతీయ రహదారుల్ని ప్రారంభించడంతో పాటు జాతికి అంకితం చేయబోతున్నారు. ఇదంతా ముఖ్యంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతీయ రహదారులు కానీ ఫ్లైఓవర్లని ప్రారంభించిన తర్వాత నితిన్ గడ్కరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆ సభా వేదికగా ఏం చెప్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా కాంగ్రెస్ ఒకటే ఆరోపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వడం లేదనేటటువంటి ఆరోపణలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఆ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చేసేటటువంటి శంకుస్థాపనలు కానీ అదేవిధంగా ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సభావేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.